తెలంగాణ గేమింగ్ యాక్ట్. తెలంగాణ రాష్ట్రం గేమింగ్ యాక్ట్ ఏమని చెప్తుందంటే, రాష్ట్రంలో జూదం మరియు గేమింగ్ కార్యకలాపాలను నియంత్రించడానికి ఒక చట్టాన్ని నిర్దేశించారు. దీని ద్వారా అక్రమ జూదాన్ని, ప్రజలను ఆర్థిక నష్టాల నుంచి రక్షించడం దీని మెయిన్ ఉద్దేశం. ఇది 1974లో ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్గా ఉన్నది. దాన్ని తెలంగాణ రాష్ట్రం దాన్ని స్థానిక అవసరాలకు అనుగుణంగా దాన్ని మార్పు చేర్పులు చేసింది. దీని యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే సెక్షన్ 3, సెక్షన్ 3A, సెక్షన్ 4. ఇందులో సెక్షన్ 3 వచ్చేసి ఎక్కడైతే గేమింగ్ అదే పబ్లిక్ క్లబ్లని, కామన్ గేమింగ్ హౌజులని జరుగుతాయో అక్కడ డబ్బుతో విలువైన వస్తువులతో జూదం జరిగితే దాన్ని సెక్షన్ 3 కింద చర్యలు తీసుకొని 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, బాగా తెలిసినోడైతే వాళ్ళ ఆమ్యామ్యాలు జరిగితే జరిమానా విధిస్తారు. వారు కొద్దిగా ఓవర్ చేస్తే జైలు శిక్ష, జరిమానా 2 విధిస్తారు. ఇక 3A వస్తే ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్. ఇది ఈ మధ్య సవరణలు చేయటం వల్ల కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్ల ద్వారా జూదాన్ని ప్రోత్సహిస్తున్నారని దీన్ని సెక్షన్ 3A కింద చేశారు. ఇందులో మనం పట్టుబడితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ను ప్రచారం చేయడానికి కూడా కవర్ చేస్తుంది. దానికి కేసులు నమోదు చేస్తారు. ఈ 4 వచ్చేసి గేమింగ్ స్థలంలో పట్టుబడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవటం అధికారం ఇస్తుంది. ఇక్కడ జూదం ఆడుతున్నట్లు లేదా సాయం చేస్తున్నట్లు కనిపిస్తే 6 నెలల జైలు శిక్ష మరియు జరిమానా. అయితే ఇంకో అంశం ఏంటంటే నైపుణ్య ఆధారిత ఆటలకు మినహాయింపు. ఇందులో క్యారమ్ బోర్డు, చెస్ అలాంటివి ఈ కింద వస్తాయి. కాకపోతే వీటిని కూడా డబ్బులు పందెం వేయటం ద్వారా చేస్తే కేసు రాస్తారు. తెలంగాణ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల పెరుగుదలతో పోలీసులు ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. సే నో టు బెట్టింగ్ యాప్స్ ప్రచారం కింద సైబరాబాద్ మరియు ఇతర పోలీసు విభాగాలు అక్రమ బెట్టింగ్ ప్రోత్సహించే వారిపై కేసులు నమోదు చేసి, టాలీవుడ్ నటులు, ఇన్ఫ్లుయెన్సర్లపై మియాపూర్ పోలీసులు సెక్షన్ 3, సెక్షన్ 3A మరియు 4 కింద కేసులు వేశారు.